హ్యాపీ ఈవినింగ్ అండి. నా పేరు భూపల్ రాజు. స్ఫూర్తి 255 బై సూపర్ కింగ్స్ మెంటర్ మీనా మేడం, ఇన్ఛార్జ్ లక్ష్మణ్ సార్. ఈరోజు టాపిక్ వచ్చేసి హెల్దీ లైఫ్ స్టైల్. స్పీకర్ శివకుమార్ సార్. ఆరోగ్యమే మహాభాగ్యం. మరి ఈ ప్రపంచంలో ఏ జీవికి లేని ఒక గొప్ప అవకాశం మనకుంది. ఎందుకంటే మన వెన్నెముక నిటారుగా ఉంటుందని చెప్పారు. చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం జరిగింది. ముందుగా మనం ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని 7 సూత్రాలు చెప్పిండు సార్. చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే మనం జీవితంలో ఏం ఫాలో అవుతాం, ఎలా ఉంటాం, ఏది తినాలి, ఎలా ఉండాలి అనేది ఒక 7 సూత్రాలు చెప్పిండు. అద్భుతంగా ఉంది. ఈ భూమి మీద అతి తొందరగా చనిపోయే జీవి ఏది అంటే కుక్క. ఎందుకు చనిపోతుంది అంటే అది బ్రీతింగ్ అనేది ఓన్లీ నోటితోనే తీసుకొని నోటితోనే విడిచిపెడుతుంది. అందు గురించి చనిపోతుంది అనేది తెలుసుకోవడం జరిగింది. ఈ భూమి మీద ఎక్కువ కాలం బతికే జీవి తాబేలు. మరి అదేవిధంగా మనం జీవితంలో అతి ముఖ్యమైనది మంచి గాలి. మనిషి బ్రతకడానికి మంచి గాలి ఉండాలి. ఎందుకంటే మంచి గాలి అనేది ఏ టైంలో వస్తుందంటే మరి ఉదయం టైంలో మంచి గాలి వస్తుంది. కాబట్టి మనం కొంచెం ఉదయమే లేచి వాకింగ్ చేసే అలవాటు ఉంటే చాలా అంటే మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ పొద్దుటి టైంలో బాగుంటుంది. కొంచెం ఎక్సర్సైజు, యోగానో, వాకింగో, జాగింగో ఏదో ఒక అలవాటు ఉండాలి. మన అలాంటి అలవాట్లు ఉంటే మనం 100% మంచిగా హెల్తీగా ఉంటామని తెలుసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మనం రోజు 25 కేజీల మనిషి 1 లీటర్ నీళ్ళు తాగాలి. 60 కేజీల మనిషి మరి 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలి. ఈ నీళ్ళు అనేటివి తాగడం వల్ల మన శరీరంలో ప్రతి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మరి ప్రతి దానికి వాటర్ అనేది అవసరం కాబట్టి నీళ్లు తాగాలనేది తెలుసుకోవడం జరిగింది. మరి నీళ్ళైనా కూడా మరి ఫ్రిడ్జ్ వాటర్ తాగద్దు, కుండలో కానీ కాపర్ బాటిల్లో కానీ తాగాలి. ఇంకో విషయం వచ్చేసి మంచి సూర్యకాంతి. మన శరీరానికి మంచి సూర్యకాంతి అందించాలి. మంచి వ్యాయామాలు చేయాలి. మరి అదేవిధంగా రాత్రి పడుకునే ముందు కొన్ని వాటర్ తీసుకోవాలి. అలా వాటర్ తాగితే మనకు ఆరోగ్యం బాగుంటుంది. మరి మళ్ళీ పొద్దున లేవగానే వాటర్ మళ్ళీ తాగాలి. అంటే బ్రష్ చేయకముందే వాటర్ తాగితే ఇంకా ఆరోగ్యం బాగుంటుందని తెలుసుకోవడం జరిగింది. వ్యాయామాలు కరెక్ట్గా చేయాలి. మళ్ళా తర్వాత మంచి ఆహారం తీసుకోవాలి. ఎందుకనంటే ఫ్రిడ్జ్లో పెట్టింది నిన్నటి మొన్నటి తినకుండా ఏ రోజు ఆహారం ఆ రోజు తీసుకోవాలి. కాకరకాయ, సొరకాయ, టమాటా, వంకాయ, దుంపలు కొంచెం తక్కువ తినాలి. మరి మనం తినకూడని కొన్ని వస్తువులు కూడా ఉన్నాయి. అవి అతి ముఖ్యమైన ఏంటి అంటే ఉప్పు, రైస్, మైదా, చక్కెర, నూనె ఇలాంటివి తక్కువ తింటే మన ఆరోగ్యం బాగుంటుంది. మరి అదేవిధంగా ప్యాకెట్ పాలు తాగద్దు. ఆవు పాలు, ఫ్రెష్ పాలు తాగాలి అనేది తెలుసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మనిషికి ముఖ్యంగా సామాజిక బాధ్యత ఉండాలి. మన ఆరోగ్యం కాపాడుకుంటూ మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. సామాజిక బాధ్యత ఉండాలి. ఆరోగ్యం పట్ల మనం శ్రద్ధ వహించాలి. కంపల్సరీ జాగింగ్, వాకింగ్ ఏదో ఒకటి చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నిజంగా శివకుమార్ సార్ ఒక అద్భుతమైన స్టేషన్ చెప్పారు. ఆయన చెప్పినంతసేపు వేరే ఆలోచన రాలేదు. మన జీవితంలో నిత్యం జరుగుతున్నటువంటి విషయాలు, మన జీవితంలో రోజు మనం ఏమేమైతే చూస్తామో, మరి చాలామంది మోషన్కి వెళ్ళడానికి కూడా తిన్నది మోషన్కి వెళ్ళడానికి కూడా ఇబ్బందులు పడతారు. అలా ఇబ్బందులు పడద్దంటే సార్ చెప్పినటువంటి 7 విషయాలు కరెక్ట్గా పాటిస్తే ఎలాంటి సమస్యలు రావని చెప్పిండు.
థ్యాంక్ యూ సార్. శివకుమార్ సార్, సూపర్ స్టేషన్ సార్. థ్యాంక్ యూ.